తెలంగాణ ఇష్యూ గురించి అండ్ మీరు ప్రజల్లో ఒక మంచి మోటివేట్ చేస్తున్నారు. సో ఇది ఎలా సాధ్యం? అండ్ మీ స్పీచ్లో ఒక పవర్ ఉంటుంది అండ్ అది వినగానే ప్రతి ఒక్కరికి అవును కదా, మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి, మన అవసరాలు మనం తీర్చుకోవాలి అనేది ఉంటుంది. అసలు ఆ బూస్టింగ్ మీకు ఎవరిస్తున్నారు? కరువు ప్రాంత రైతులకు వివక్ష జరుగుతూ ఉంది. ఆంధ్ర ప్రాంతంలో పంట విరామం ప్రకటించినటువంటి రైతులకేమో ఇన్పుట్ సబ్సిడీతో పాటు విత్తనాలు, ఎరువులు సబ్సిడీ మీద ఇస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఈరోజు మా నియోజకవర్గంలో కరువుతో ఉండేటువంటి రైతులకు కేవలం ఇన్పుట్ సబ్సిడీ వరకే ప్రభుత్వం పరిమితం చేసింది. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఇన్పుట్ సబ్సిడీతో పాటు విత్తనాలు, ఎరువులు ఇచ్చి తెలంగాణ ప్రాంతానికి మాత్రం కేవలం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అంటే ఇది ఒక వివక్ష. రోజు రైతులతో ఉండే ఆ రైతుల కళ్ళల్లో ఉండే కన్నీళ్లు, ఆవేదననే మమ్మల్ని ఇంకా ఉద్యమం చేయాలి, పోరాటం చేయాలి, తెలంగాణ వస్తేనే ఇది పరిష్కారం అవుతుందనేటువంటి కమిట్మెంట్ మాలో పెరుగుతూ ఉంటుంది. ఇక కరెంటు కోతలు ఉన్నాయి. కరెంటు కోతల్లో చూస్తే తెలంగాణ ప్రాంత గ్రామాల్లో 8 గంటలు 9 గంటల కరెంటు పోతే సీమాంధ్ర ప్రాంతంలో కరెంటు కోతలు గ్రామాల్లో చూస్తే కేవలం అది 4-5 గంటలకే పరిమితం ఉంది. రాష్ట్రం అంతా ఒకే విధానం ఉండాలి. కరెంటులో ఒకవేళ షార్టేజ్ ఉంటే అక్కడ 4 గంటల కోత ఉంటే ఇక్కడ కూడా 4 గంటల కోత ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు కరెంటు కోతలో కూడా వివక్ష ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే అది విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వైద్యం కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి రంగంలో కూడా వివక్ష అనేటువంటిది కొనసాగుతూనే వస్తుంది. అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలోనే ఇది సాధ్యమైంది అనేటువంటిది మా యొక్క లక్ష్యం. సో నిజంగా తెలంగాణ రావాలంటే ఈరోజు రాజకీయ పార్టీలు కూడా ఒక తెలంగాణలో తెలంగాణని, ఆంధ్రాకు పోతే సమైక్యాంధ్ర అని మాట్లాడుతున్నారు. సో అటువంటి పార్టీలు ఆడేటువంటి నాటకంలో తెలంగాణ ప్రజలు బలైపోతున్నారు. తెలంగాణ ప్రజలు పావులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేకుండా ఆంధ్రాలో ఒక మాట, తెలంగాణలో ఒక మాట చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. అందులో మా లక్ష్యం కూడా ప్రజలందరినీ చైతన్యపరిచి తెలంగాణకు ఎవరైతే స్పష్టంగా ఉన్న రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలని తెలంగాణలో వెన్నుకోవాలి. రాజకీయంగా మేము ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా ఎదగడం ద్వారా తెలంగాణ సాధించుకోగలుగుతాం. మేము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ మోసం చేసింది, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం మాట మార్చి మోసం చేసింది, వెన్నుపోటు పొడిచింది. ఇక ఇంకెవరితో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. ఇంకా తెలంగాణ ప్రజలే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఫామ్ కావాలి, ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కావాలంటే టీఆర్ఎస్ మద్దతు లేకుండా, తెలంగాణ ప్రజల మద్దతు లేకుండా ప్రభుత్వం రావద్దు. అప్పుడైతేనే అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రజల్లో ఆల్మోస్ట్ ఆల్ మార్పు వచ్చిందనే చెప్పుకోవచ్చా? డెఫినెట్గా మొన్న జరిగినటువంటి 12 ఉప ఎన్నికల్లో కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఎన్నికల్లో కావచ్చు, కాంగ్రెస్ టీడీపీల డిపాజిట్లు గల్లంతు చేయడం ద్వారా ప్రజలు స్పష్టంగా ఇవాళ టీఆర్ఎస్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి కోణం ఈరోజు ప్రజల్లో మనకు కనబడతా ఉంది. రేపు రాబోయేటువంటి 6 ఉప ఎన్నికల్లో కూడా డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఆ రకమైన తీర్పునే ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం. అంటే ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజలిచ్చే తీర్పే నిర్ణయాత్మకం అవుతుంది. ప్రజా తీర్పుల ద్వారానే ప్రభుత్వాల మెడలు వంచగలుగుతాం, ప్రభుత్వాల ఆలోచనలో మార్పు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మరి ఎందుకంటే పార్టీలు ప్రజల యొక్క తీర్పులకు విరుద్ధంగా ఇంకా కూడా పోతే, ప్రజా తీర్పును చూసైనా కళ్ళు తెరవకపోతే ఆ పార్టీలు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోక తప్పదు, చరిత్రలో ఉండకుండా